హలో అండి విజ్ఞాన్ గారు. జ్యోతి మల్హోత్రా ఆమె పెట్టిన చిచ్చు అంతా ఇంత కాదు. సాధారణంగా మనం ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగినప్పుడు అనుకోకుండానే మతాల వారీగా డివైడ్ అయిపోతూ ఉంటాం, హిందువులు ముస్లింలు అని. కానీ మొన్న జరిగిన యుద్ధం సంఘటనకు వచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎంత ఖండించారో మనం చూసాం, అవునా కదా. ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా అన్నామే ఒక యూట్యూబర్గా తెలుసు. జ్యోతి మల్హోత్రా అంటే ఆమె ముస్లిం కాదు, పక్కా హిందూ అమ్మాయి కదా. ఈమె టెర్రరిస్టులకి సపోర్ట్ చేయడం ఏంటి, ఒక 4-5 సార్లు పాకిస్తాన్ వెళ్ళి రావడం ఏంటి, ఇక్కడ ఉన్నంత గూఢచర్యం అంతా అందజేయడం ఏంటి, పైగా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేసిందంట ఆ అమ్మాయి. అసలు తలుచుకుంటేనే ఇప్పుడు మనం ఎలా మతాలని ఇందులోకి చొప్పించగలుగుతాం. జ్యోతి మల్హోత్రా అన్న అమ్మాయి ఒక హిందూ అమ్మాయే కదా, ఎలా వాళ్ళతో కలిశారు? ఇప్పుడు దీని అంశం మీద నెటిజన్స్ 2 రకాలుగా స్పందిస్తున్నారు. ఒకటేంటంటే పెహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లింలు అని చాలా మంది అన్నారు కదా, మతం ఉందన్నారుగా టెర్రరిజం. అసలు దాడి చేసిందే మీ చేయడానికి సహకరించిందే మీ హిందువులే అని చెప్పడానికి కావాలని ఒక అమాయకురాల్ని మీరు ఇరికించడానికి ట్రై చేస్తున్నారా అని ఒకరు అన్నారు. ఒక వర్గం. ఇప్పుడు ఆ వర్గానికి వీళ్ళు ఏంటంటే ఆన్సర్స్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నారు. ఈ అమ్మాయి గడ్డం ఉండి సన్నగా హైట్గా ఉన్న ఒక వ్యక్తితో ఒక 7.5 క్రితం ఒక ఫోటో దిగింది, ఎప్పుడో లాంగ్ బ్యాక్. మొన్న పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఆ అబ్బాయి పాకిస్తాన్ ఎంబసీ కేక్ పట్టుకెళ్ళాడు. ఎవడబ్బాయి కేక్ పట్టుకెళ్ళినాడు అంటే మనకు సంబంధం లేదు, ఎవడో కేక్ పట్టుకెళ్ళాడు ఉగ్రవాదులకు, ఇంకో ఉగ్రవాది. వాడితో ఈ అమ్మాయి చనువుగా ఒక ఫోటో సెలబ్రేట్ చేసుకోబోతున్నారంటే ఇది మనం ఒక వీడియో కూడా చేసాము, అప్పుడు గుర్తుందా మీకు? ఈ కేక్ పట్టుకుని లోపలికి వెళ్ళారు, సెలబ్రేట్ చేసుకున్నారు, ఇలా రకరకాలుగా వచ్చిన వార్తల్ని మనం కూడా మాట్లాడుకున్నాం. అది చేశారు. అప్పుడు ఆ మనిషితో ఈవిడ ఫోటో. నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్ని పేల్చేయడానికి కూడా ఈమె ఒక వీడియో చేసింది. ఆ కుట్ర పన్ని మిగతా వాళ్ళకి చేరవేసిందని ఒకటి. అండ్ నువ్వు ఎక్కడ తిరుగు, ఇప్పుడు ఈ అమ్మాయి సంపాదన ఓకే, నువ్వు ఇప్పుడు మనకు కూడా ఉన్నారు చాలామంది ప్రపంచ యాత్రికులు, అలా తిరిగే వాళ్ళు సాధారణంగా షిప్పులలో అలా ఇలా వెళ్తారు. ఈమె ఎటెలు బిజినెస్ క్లాస్, ఖరీదైన హోటల్స్లో ఉండడం, ఖరీదైన తిండి తెప్పించుకోవడం, ఖరీదైన వస్తువులు షాపింగ్ చేయడం. నీ ఒక ఎటైర్ ఇట్లా నేను నిలబెడితే ఒంటి మీద 2 కోట్లు ఉంటాయి, కానీ నీ సంపాదనకు సంబంధం లేదు. అట్లా అలా కూడా ఆరా తీస్తే ఈమె దానికి కూడా పొంతలేని సమాధానం. ఆమెకి ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడి నుంచో డబ్బులు వస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచారి ఒకడికి ఈమెకి ఎప్పటి నుంచో కనెక్షన్. మరి వాళ్ళకి ఈ పిల్ల ఎలా లొంగిందో, ఈ పిల్ల కూడా ఒక హిందువే. పైగా పెహల్గాంలో జరిగిన దాడిలో కూడా నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారు. అదే కదా, అవునా? అందుకు వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని కూడా పెట్టారు. మరి అట్లాంటిది ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు హిందువే, నాకు తెలిసినంత, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు. ఇప్పుడు పోనీ పేరు మార్చుకోవడం కూడా కాదు అంట. సాధారణంగా పేర్లు మార్చుకుంటూ ఉంటారు కదా, అలా పేరు మార్చుకోవడం కూడా కాదంట. వాళ్ళ ఫాదర్ కూడా నిన్న రియాక్ట్ అయ్యారు, ఈ అమ్మాయి ఇప్పటి నుంచి ఇట్లా ఉండింది అని కూడా ఒక వార్త. వాళ్ళ ఫాదర్ కూడా రియాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. అండ్ ఈ అమ్మాయి ఏజ్ జస్ట్ 33 ఇయర్స్, జస్ట్ 33 ఇయర్స్. ట్రావెల్ వ్లాగర్ అంటే ట్రావెల్ వ్లాగరే, ఎన్నో విషయాలు అందరికీ చూపిస్తూ ఉంటారు. కానీ నువ్వు చూపించిన ప్రతి విషయం కూడా ఎవరికో సమాచారం ఇచ్చేలాగా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన గుల్జార్ హౌస్కి దీనికి సంబంధం లేదులే, కానీ చెప్తున్నా విను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మిస్ వరల్డ్ పోటీలు చార్మినార్లో ఎంత బాగా జరుగుతున్నాయి చూడండి అని చెప్పేసి అలా చెప్పావు, ఓకేనా? ఎక్కడ నిలబడి చెప్పావు నువ్వు? గుల్జార్ హౌస్ ముందే నిలబడి అటు చూపించి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ నీ సెల్ఫీని గుల్జార్ హౌస్ దగ్గర చూపించావు. అంటే నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో దాన్ని పేలిస్తే చాలా విధ్వంసం జరుగుద్ది, నువ్వు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నావు. నీకు అర్థమవుతుంది మనకి. అప్పుడు మనం ఆమెను యూట్యూబర్ కింద చూపించేవన్నీ చూపిస్తున్నావు. ఇలాగా నువ్వు ఎక్కడైతే నిలబడుతున్నావో నీ పాయింట్ని వాళ్ళు సెంటరైజ్ చేసుకోవాలి. ఇట్లా ఇది పూరి జగన్నాథ్ టెంపుల్లో విశేషాలు, అక్కడికి వెళ్తే అది ఉంటుంది, నేను నీకు చూపిస్తా చూడండి 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 చూడండి, అదొకే నీ పాయింట్ ఆఫ్. నువ్వు ఏడైతే నిలబడ్డావో ఇక్కడ కనుక ఏదైనా బాంబో లేక ఏదైనా పెట్టావనుకో కనీసం ఒక మంచి విధ్వంసం జరుగుద్దని చెప్పేస్తున్నావు.
అది ఈవిడ టాలెంట్ అనమాట. అది అర్థం కాల జనాలకి బేసికల్లీ. అదే కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాలెంట్. అండ్ నువ్వు స్టాండ్ బై ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఆ పాయింట్ కీ చూపిస్తుంటే పాయింట్ కింద చూపిస్తున్నారు. నువ్వు వచ్చే రూట్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్గా రూట్ ఉంటుంది కదా, ఒక పర్టికులర్ రూట్, ఆ రూట్లో కూడా రావచ్చు అనేది చూపిస్తున్నారు. అది బేసికల్లీ అంటే అందరు వచ్చే రూట్లు కావాలి. తెలివితేటలో కదా అవి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరు వచ్చే రూట్ నుంచి రావచ్చు కదా అమ్మాయి అంటే, జనాలు ఎక్కువ ఉంటారు, తోస్తారు, ఎందుకు వచ్చినా కూడా, అందుకే అబ్బా భలే రూట్ నుంచి వచ్చింది ఈ పిల్ల గుర్తుపడతారు అని వచ్చింది. ఇప్పుడు కూడా జనాలు ఎక్కువ వస్తున్నారంటే అక్కడే ఎక్కువ చెక్కింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇట్లా కూడా దూరం వచ్చారు నువ్వు చూపిస్తున్నావుగా, అంతేగా. అది ఈవిడ మెయిన్ టెక్నిక్. సో ఇట్లా ఇన్ని తెలివితేటలతో, మరి ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే కనీసం ఎంత చదవాలో, ఏం చేయాలో, ఎన్ని చేయాలో తెలియదు. కానీ పిల్ల వయసు కూడా అంత లేదు. అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అంటే ఎవరో నేర్పుంటారు, ఇలా చేయి అలా చేయాలి. అంతెందుకు ఆ కేక్ పట్టుకెళ్ళినాడు కూడా పెద్ద ఏమి ఏజ్ ఉన్నాడు కాదు, 30 ఉంటుంది వాడికి కూడా. మరి వీళ్ళకి ఇంతేది అనుకుంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా సేమ్ వేదం సినిమాలో పిల్లల ఎగ్జాంపుల్. అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచే వీళ్ళకి మైండ్ లోకి ఎక్కించేస్తున్నారు. లగ్జరీ, అవును, దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఆ పిచ్చిలో నుంచి బయటికి రాలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక 2-3 కోట్ల కారు కావాలంటే మనం రిజెక్ట్ చేస్తాం దాన్ని. ఎందుకు ఆ కార్ని తీసుకుని మనం గ్యారేజ్ లో పెట్టుకుని తప్ప దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం? 2 కోట్ల కారు ఎవరు కొంటారు? మనలాంటి వాళ్ళు విల్లా కొంటారు. చెప్తున్నా, ఇప్పుడు మనకు 2 కోట్ల విల్లా కూడా వస్తుంది. మనం ఏమంటాం తెలుసా, అది గ్యారేజ్ లో ఉండడం తప్ప దాన్ని మెయింటైన్ చేయలేము, మాకు వద్దు అంటాం. ఎందుకంటే మనం దాన్ని నిజంగానే మెయింటైన్ చేయలేము. దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు, దేశాన్ని తాకడ పెడతారంటారు చూడండి, అట్లా పెట్టారు వాళ్ళు. సో ఇంత విధ్వంసం జరిగింది, చివరికి ఆపరేషన్ సింధూర్, ఆమె నుంచి వెళ్ళిన లెటర్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉందంట. ఇండైరెక్ట్ గా కోడింగ్ తో రాసుకున్నట్టు రాశారట. గతంలో కూడా ఈమె మీద ఒక నెటిజన్ కి అనుమానం వచ్చి పోస్ట్ చేస్తే దాన్ని ఎవరు పట్టించుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు ఆ పోస్ట్ మళ్ళీ వైరల్ అవుతాం. ఎవడికో ఎక్కడో మూలకి ఏంటి ఈ పిల్ల వ్లాగ్స్ అన్నీ ఏవో తేడాగా ఉన్నాయి అని మార్క్ చేసుకున్నాడు. కానీ ఎవరు పట్టించుకోవాలి అంతగా. ఇక సోషల్ మీడియా ఏదో బాగాడలే అనుకుంటారు. అప్పుడు ఇంత అవ్వలేదు కదా, ఇప్పుడు మళ్ళీ తవ్వుతా ఉంటే అది బయటపడుతుంది. అసలు ఈ అమ్మాయి వాళ్ళకి ఎలాగా దొరికిందో అదే అర్థం కావట్లేదు, ఎలా దొరికిందో మరి. పాకిస్తాన్ ఎంబసీ నుంచి 1 సెకండ్, పాకిస్తాన్ నుంచి ఇక్కడ ప్రేమించి కూడా పిల్లలున్నా లేకున్నా వచ్చారని చాలా వార్తలు విన్నాం మనం. మరి అట్లా ఎవరన్నా ప్రేమించిందేమో, లేదా వాళ్ళు ఈమెని ప్రేమిస్తే పడిపోయిందేమో, అలా చేసుకున్నాం మేబీ. అలా కూడా మరి అంటే ఈమె చేయడానికి నాకేం కనపడట్లా. పిల్ల ఒక హిందువు, చిన్న అమ్మాయి, మరి ఇంత పెద్ద పెద్ద దేశ రహస్యాల్ని అంత ఈజీగా ఎట్లా చేరవేస్తుందో తెలియట్లా. అంటే ఎవరు ట్రాప్లన్నా పడిందా అంటే అన్ని తెలివితేటలు ఎలా వస్తాయి? ఇప్పుడు మనమే ఉన్నాము, ఇప్పుడు మన రామేశ్వరం కేఫ్లో బాంబు పేలింది, టిఫిన్ బాక్స్ బాంబు. ఇట్లా వచ్చి ఇక్కడ బాంబు పెడితే పొద్దున 50 మంది టిఫిన్ తినడానికి వస్తారు, వాళ్ళందరూ పోతారు. గోకుల్ చాట్లో పెట్టొచ్చు, ఆ ఫ్లైఓవర్ మీద ఈ తెలివితేటలు ఎందుకు వస్తాయి? ఎగ్జాక్ట్, ఆ తెలివితేటలు ఎందుకు వస్తాయి అని స్వతహాగా. ఇప్పుడు నువ్వు ఒక సైకో అనుకో, నువ్వు కొన్ని నేరాలు చేస్తావు, 100% కస్టడీలో ఉంది. ఈమెను ఎవరో బాగానే గైడ్ చేస్తున్నారు, మేబీ తప్పిస్తారేమో కూడా తెలియదు, చెప్పలే. అంత లేదు, చూద్దాం. థ్యాంక్ యూ.